హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు స్పారో టీవీ. స్పారో టీవీలో మీకు మరొక్కసారి హార్ట్లీ వెల్కమ్ చెప్తూ ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. మరొక వేమన శతకము, అందులోంచి ఒక పద్యము, ఆ పద్యంలో నుంచి దానికి సంబంధించినటువంటి ఒక మంచి విలువైన నీతిని చెప్పేటటువంటి కథని కూడా ఈరోజు నేద్దాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. పిల్లలు, కథ చెప్పే ముందు ఒక్కసారి మీరు అటెన్షన్ అవ్వండి, చక్కగా ఆలోచించండి. ఈ కథలో ఎలాంటి పద్యం సెట్ అవుతుందో మీరు ఆలోచిస్తూ ఉండండి. ఎలాంటి పద్యానికి సంబంధించిన కథ ఒక్కసారి మీరు ఊహిస్తూ ఉండండి. ఈలోపు కథలోకి వెళ్ళిపోతాం. కథ ఏమిటంటే, చినుకు ముత్యమైంది. బాగుంది కదా? ముత్యం అంటే తెలుసు కదా, పర్ల్ అంటారు. పర్ల్ అంటే ముత్యం, ముత్యం అంటే పర్ల్ అనమాట. అంటే వర్షపు చినుకు పర్ల్ ఎలా అయింది అనేది తెలుసుకోవాలనేది కదా మీ ఉత్సాహం. సో లెట్స్ స్టార్ట్ ది స్టోరీ. ఈ కథ అంతా నేచర్ చెప్తుందిరా, అంటే ప్రకృతి. కథలోకి వెళ్తే, ఒకసారి మేఘాలు కొండలపై నుంచి అలా ప్రయాణిస్తున్నాయి. కొన్ని మేఘాలు దట్టంగా ఉన్నాయి, కొన్ని మేఘాలు తెల్లగా ఉన్నాయి, కొన్ని మేఘాలు గుంపుగా మాట్లాడుకుంటున్నట్టుగా నల్లగా అటు ఇటు ఊగిసలాడుతున్నాయి. ఒక్కసారిగా గాలి దుమారం, మేఘాలు గర్జించాయి, అలాగే పిడుగులు కూడా పడుతున్నాయి. వర్షం మొదలైంది. కొండలపై నుంచి, వాగులపై నుంచి అట్లా ఇట్లా నీళ్ళంతా వెళ్తూ ఉంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, ఈ వర్షం పడుతున్నప్పుడు చినుకులు పడుతుంటాయి కదరా, ఆ చినుకులు అలా కొన్ని భూమి మీద పడ్డాయి, కొన్ని ఎక్కడెక్కడో పడుతుంటాయి, కొన్ని చెట్ల మీద పడుతుంటాయి, కొన్ని అడవిలో పడుతుంటాయి. కానీ ఇక్కడ కథలో బాగా అబ్జర్వ్ చేస్తే 3 చినుకుల గురించి మాట్లాడదాం. ఒక చినుకు పేరు బిండి, నదిలో పడిపోయింది. దాని స్నేహితులు టింకీ మింకీ మట్టి మీద తినడానికి పనికిరాని చోట అలా పడిపోయినాయి అన్నమాట. అంటే 3 చుక్కల గురించి మాట్లాడుతుంటే, ఒకటి బిండి, ఒకటి టింకీ మింకీ. బిండి మాత్రం నదిలో పడిపోయింది, టింకీ మింకీ మాత్రం మట్టి మీద పడి అలా లోపలికి ఇంకిపోయినాయి. బిండి అంది, ఓహో, నేను నదిలో పడ్డాను, చాలా హ్యాపీగా ప్రయాణం చేస్తున్నాను, నేను సముద్రాన్ని చేరుకుంటాను తెలుసా అని ఎక్కిరించింది. బిండి ఫ్రెండ్స్ అయినటువంటి టింకీ మింకీ ఇద్దరు కూడా నవ్వి, అమ్మో, నువ్వు చిన్న చినికే కదా, పెద్ద సముద్రంలో పడ్డావా, హాహాహా, నువ్వు మునిగిపోయావు అని చెప్పి వాళ్ళు భూమిలోకి ఇంకిపోతూ నవ్వుతూ ఎటకారం చేశారు బిండిని. బిండి అనే చినుకు అలా పడినప్పుడు నదిలో అలాగా ఒక చిన్న ఆకు ఉంటే ఆకు మీద పడిందనమాట. ఆ ఆకు మీద తేలుకుంటూ ఆ చినుకు అలా వెళ్తుంది. నదితో పాటు అలా ప్రయాణం చేస్తుంది. అప్పుడు అంది, నాకు నమ్మకం ఉంది, నేను నీటిలోనే ఉన్నాను, ఏదో ఒక రోజున మంచి గొప్పవాణ్ణి అయి చూపిస్తాను, ఈ నా ప్రయాణం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది, మీరు నన్ను ఎటకారం చేశారు కదా అని చెప్పి ఛాలెంజ్ ఇచ్చింది. అలా కొంత దూరం నదిలో ప్రయాణం చేసిన ఆకుపైన ఉన్నటువంటి బిండి అనే చినుకు అలా ఎగిరి పక్కనే ఉన్నటువంటి సీషెల్, అదేరా ఆల్చిప్ప అంటాం కదా, అందులోకి వెళ్ళిపోయింది. ఆల్చిప్పలో పడిన ఆ చినుకు ముత్యంగా మారింది. అది విలువైన ముత్యంగా మారింది. ఆ ఊరిలో ఉన్నటువంటి రాజకుమారికి కావలసినటువంటి అద్భుతమైన అలంకారంలో, ఆ నగల్లో అది మెరుస్తూ ముత్యంగా దర్శనమిస్తుంది. అప్పుడు టింకీ మింకీ మట్టిలో కలిసిపోయారు, కానీ వారికి దారి కూడా కనబడలేదు. ఈరోజు అనుకున్న ఛాలెంజ్ ప్రకారం ఈ బిండి ఏదైతే ఉందో, ఆ చినుకు చాలా గర్వంగా ఈరోజు రాజకుమారి నెత్తి మీద ఉన్నటువంటి కిరీటంలో చక్కగా ముత్యంలా మెరుస్తూ కనబడుతుందన్నమాట. అదిరా పిల్లలు కథ. దీనివల్ల మీకు ఏమర్థమైంది? ఒక్క చినుకైనా సరే సరైన ప్లేస్లో, అంటే రైట్ ప్లేస్లో ఉండి, సరైన దృక్పథంలో, అంటే సరైన ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో, ఒక నమ్మకంతో, ఫెయిత్తో, ఒక మంచి ఫోకస్డ్గా ఒక దృష్టి పెట్టుకొని ముందుకు వెళితే అది ముత్యంగా మారుతుంది. చిన్నదైనా సరే నీ విశ్వాసం నీ విజయానికి దారి తీసుకుంటుంది. నీ విశ్వాసమే నీకు విజయ బావుట ఎగరవేసేటట్టు చేస్తుంది అని ఈ కథ మాకు చాలా క్లుప్తంగా చెప్తుంది. కథల పిల్లలు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన ఒక పద్యం వేమన శతకాల్లో ఉందిరా, అదేదో ఇప్పుడు చెప్తాను, వినండి. పద్యం ఏమిటంటారా? చిప్పలోన పడ్డ చినుకు ముత్యంబాయే, నీటి పడ్డ చినుకు నీట గలిసే, భక్తి గలుగు చోట ఫలమేల తుప్పర, విశ్వదాభిరామ వినురవేమా. దీని అర్థం ఏమిటంటే, రైట్ ప్లేస్ అండ్ రైట్ యాటిట్యూడ్ ఈజ్ ద మ్యాటర్, ఫోకస్ అండ్ ఫెయిత్ లీడ్స్ టు సక్సెస్. అంటే మనం అనుకున్నట్టుగా సరైన దృక్పథంలో, సరైన నమ్మకంతో ఫోకస్గా దృష్టి పెడితే మనం దేన్నైనా సాధించగలము అని ఈ పద్యంలో ఒక మంచి నీతిరా. సో మరొక మంచి వేమన శతకంతో, మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకుంటుంది మీ పిచ్చుక. అంతవరకు చూస్తూ ఉండండి స్పారో టీవీ. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.